మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీహిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న VA మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. కామారెడ్డి బాన్స్వాడలో ఘర్షణల నేపథ్యంలో బీజేపీ నాయకులను అటువైపు వెళ్లకుండా అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును అరెస్ట్ చేసి విడుదల చేయగా సీనియర్ నేతలు ఈటెల రాజేందర్, మహేశ్వర్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. బాన్స్వాడ వెళ్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ బీజేపీ ఉద్రిక్తతల దృష్ట్యా కామారెడ్డి భద్రతా వలయంలోకి వెళ్లింది. రేవంత్ సర్కార్ నిరంకుశ పాలన సాగిస్తోందని బీజేపీ అగ్ర నాయకులు విమర్శించారు. కామారెడ్డిలో కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న దృష్ట్యా వరుసగా రెండో రోజు పోలీసుల బందోబస్తు కొనసాగింది. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్, కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, ప్రధాన కూడళ్ల వద్ద పోలీస్ పికెటింగ్తో పాటు పలు ప్రాంతాల్లో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కామారెడ్డి బాన్సువాడకు వెళ్లేందుకు సిద్దమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును హైదరాబాద్ తార్నాకలోని ఆయన నివాసంలో గృహ నిర్బంధం చేశారు. హౌస్ అరెస్ట్ చేసినా వెళ్లేందుకు ప్రయత్నించడంతో అరెస్ట్ చేసి బొల్లారం ఠాణాకు తరలించారు. బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రామచంద్రరావును విడుదల చేశారు. కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని రామచంద్రరావు ఆక్షేపించారు. నేను పోలీసులకు చెప్తా ఉన్నాను, ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాను, ఎవరైనా సరే మా కార్యకర్తల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేసినా, తప్పుడు కేసులు పెట్టినా, అరెస్ట్ చేసినా ఊరుకునేది లేదు. ఇప్పటికే బాన్స్వాడలో 70-80 మందిని దాదాపు ఇల్లీగల్ గా అరెస్ట్ చేశారు. ఇక్కడ ప్రభుత్వం మొత్తం కూడా ఎంఐఎం చేతిలో ఉంది. ఇది మంచిది కాదు. రేపు ఇటువంటి సంఘటనలు జరిగితే మేము మళ్లీ ఊరుకునేది ఉండదు. ఈసారి ఒక్కడైనా మీరు ఎంఐఎం వ్యక్తిని అరెస్ట్ చేశారా? ముస్లిం అరెస్ట్ చేశారా? వీళ్ళ అరాచకాలుగా ఎక్కువ సాగవు. పార్టీ మొత్తం మీతో ఉంది. మన కేంద్ర మంత్రులు ఉన్నారు, మన ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మీతో ఉన్నారు. భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఎంఐఎం చేసేటటువంటి అగాడ్డాలు కాంగ్రెస్ పార్టీతో కలిసి దీనికి భయపడేది లేదు. ఢిల్లీలో నీతులు చెబుతోన్న కాంగ్రెస్ తెలంగాణలో దుర్మార్గమైన పాలన చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కామారెడ్డి, బాన్సువాడలో బీజేపీ శ్రేణులపై దాడి కాంగ్రెస్ అప్రజాస్వామిక చర్య అని ధ్వజమెత్తారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిపై నిరాధార ఆరోపణలు, రామచంద్రరావు అరెస్ట్, ఎమ్మెల్యేలు, ఎంపీలను హౌస్ అరెస్ట్ చేయడాన్ని కిషన్ రెడ్డి ఖండించారు. వెంటనే రాజకీయ అరెస్టుల్ని నిలిపివేసి ప్రజాస్వామ్య హక్కుల్ని గౌరవించాలని డిమాండ్ చేశారు. గత 2 రోజుల క్రితం బాన్స్వాడలో గాని, కామారెడ్డిలో గాని ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏ మాత్రం న్యాయంగా లేదు. పూర్తిగా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది. అక్కడ మజ్లిస్ పార్టీకి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా, స్థానిక ప్రజల ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. బాన్స్వాడలో కూడా అక్రమ కేసులు పెట్టడం జరిగింది. కామారెడ్డిలో కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి శాసనసభ్యుని కార్యాలయం పైన దాడి చేయడమే కాకుండా కారు తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకు ఎమ్మెల్యే ఆఫీస్ గేట్ కు ఏదైతే మరి డ్యాష్ చేశారో అందరూ చూస్తున్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం, ఈ రకమైనటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తాం. బీజేపీ నేతలను 2 రోజులుగా గృహ నిర్బంధం చేస్తున్నారని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తోందని హైదరాబాద్లో ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజల దృష్టి మళ్లిస్తూ అరాచక పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. కామారెడ్డి ఘటనపై ఇప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని, బాన్సువాడలో అరాచక అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం, అమానుషంగా మమ్మల్ని నిర్బంధిక పాలన సాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి నేరుగా సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్ర పాలన మీద పూర్తిగా గాడి తప్పి నీ కంట్రోల్ తప్పిన మాట వాస్తవం కాదా? కమిషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం, కుంభకోణాల కోసం మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నది తప్ప ఈ ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కోసం ఏ రోజున ఈ ప్రభుత్వం ఆలోచన చేసిందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. రైతు బంధు కోసం ఇస్తామన్నటువంటి 9,000 కోట్ల రూపాయలు రైతు బంధుకు ఇవ్వకుండా కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు ఇచ్చి ఆ డబ్బులు ఢిల్లీకి పంపుతున్నమాట వాస్తవం కాదా? హైదరాబాద్ నుంచి బాన్సువాడకు వెళుతున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని పెద్ద శంకరంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. పెద్ద శంకరంపేట పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ శ్రేణులు బైఠాయించి ధర్నా చేపట్టాయి. రాజాసింగ్ ను ముందస్తుగా అరెస్టు చేయటాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే రాజాసింగ్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద శంకరంపేట రోడ్డుపై బజరంగ్ దళ్ కార్యకర్తలు బైఠాయించి ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టి ధర్నా చేపట్టారు. కామారెడ్డిలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడుల్ని ఖండిస్తూ కరీంనగర్లో బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.